హలో ఎవ్రీవన్, ఈరోజు మేము ఫిష్ పులుసు చేస్తున్నాము. మనం పులుసు చింతపండుతో చేస్తాం కదా. మా ఇంట్లో కొత్త చింతకాయలు ఉన్నాయి. చింతకాయలతో చేపల పులుసు అయితే చేస్తున్నాము. చింతకాయలతో చేపల పులుసు ఫస్ట్ టైం ట్రై చేసాము. టేస్ట్ బాగానే ఉంది, అందుకే ఈ వీడియో నేను షేర్ చేస్తున్నాను. ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ పైన అందులో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేయాలి. తర్వాత అందులో ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేస్తే మనకి గ్రేవీ చిక్కగా వస్తుంది. తర్వాత కరివేపాకు, కొన్ని కట్ చేసినవి పచ్చిమిర్చి ముక్కలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము ఫ్రెష్గా అప్పుడే దంచాము. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కడిగి రెడీగా పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి. ఈ కర్రీ స్టార్ట్ చేయడానికి ముందే చింతకాయల్ని కొంచెం వాటర్ వేసి అందులో చింతకాయలు వేసి స్టవ్ పైన వేడి చేయాలి. కొంచెం బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనకి డైరెక్ట్ పచ్చి చింతకాయల నుండి రసం రాదు కదా, అందుకే స్టవ్ పైన వేడి చేసి పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకి పట్టేలాగా జస్ట్ లైట్గా అలా కలపాలి. బాగా గట్టిగా కలిపితే ముక్కలు విరిగిపోతాయి. తర్వాత ఇందులో కారం వేసుకోవాలి. ఇక్కడ మేము 2 స్పూన్స్ యూజ్ చేసాము. మా కారం మరీ ఎక్కువగా కారం ఏమి ఉండదు, అందుకే 2 స్పూన్స్ వేసాము. తర్వాత ఇందులో ధనియాల పౌడర్ వేసుకోవాలి, కొంచెం మసాలా వేసుకోవాలి. ఈ కారము మసాలా ఇవంతా ముక్కలకు పట్టించాలి. లైట్గా స్పూన్తో కలుపుకోవచ్చు, లేదంటే ఆ గిన్నెని అలా ఊపితే అవైనా కలుస్తుంది మసాలా అదంతా. ఈ మసాలాలు వేసినప్పుడే ఈ ఫిష్ పులుసులో కొంచెం మెంతి పొడి వేసుకోవాలి. మా దగ్గర మెంతి ఆకు ఉంది, అందుకే మేము మెంతి పొడి బదులు ఈ మెంతి ఆకు వేస్తున్నాము. ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి. మనం ఆనియన్ పేస్ట్ వేసినప్పుడు అందులో సాల్ట్ వేసాము, అందుకే సాల్ట్ ఇక్కడ కొంచెం తక్కువగా వేస్తున్నాము. ఈ పచ్చి చింతకాయలు మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, వీటిని కొంచెం బాగా పిండితే అందులో నుండి రసం వస్తుంది. ఈ రసం తీసి రెడీగా పెట్టుకోవాలి. ఇవి మరీ పుల్లగా ఏమీ లేవు, చింతకాయలు చూడడానికి ఇలా కనిపిస్తుంది. ఆ తర్వాత ఇందులో చింతపండు రసం వేయాలి. చింతపండు టేస్ట్కి సరిపడా ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. పుల్లగా ఉంటే కొంచెం వాటర్ వేసుకోండి. చింతపండు రసం వేసిన తర్వాత స్టవ్ కొంచెం మంటను పెంచి ఉడికించుకోవాలి. ఫిష్ మనకి తొందరగానే ఉడుకుతుంది. మరీ ఎక్కువసేపు ఉడికిస్తే మెత్తగా అయిపోయి విడిపోతాయి ముక్కలు. అలానే ఇప్పుడు బాగా కలపొద్దు ఫిష్ని ఎప్పుడు కానీ. మన కర్రీకి కావాల్సినవి అన్నీ వేసాం కదా, వాటర్ ఇందులో చింతపండు రసం కూడా వేసాం కాబట్టి మంటని ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఫిష్ ఉడికిన తర్వాత దించడానికి ఒక 2-3 మినిట్స్ ముందు ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంది.